హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఐడియాస్ బై లక్ష్మి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అగైన్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీరు ఈ బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే మన నోటిఫికేషన్స్ అంతా త్వరగా మీకు అందుతాయండి. సో ఇవాళ నేను మీకు చెప్పాను కదా, లాస్ట్ క్లాస్లోనే నేను ఈరోజు వచ్చేసి ఇంట్రొడక్షన్ బేసిక్స్ అనేది ఉంటుందని ఈ క్లాస్లో. నేను ఈరోజు టైటిల్ హెడ్డింగ్ ఏమనుకుంటున్నానంటే హౌ టు లెర్న్ నీట్ హ్యాండ్ రైటింగ్ ఇన్ 15 days. అంటే 15 daysలో ఈ నీట్ హ్యాండ్ రైటింగ్ అనేది మీకు ఎలా నేర్పిస్తాను అనేది ఈ క్లాస్లో మీకు చెప్తానండి. నిన్న మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మన హ్యాండ్ రైటింగ్ క్లాసెస్ ఎందుకు అందరు జాయిన్ అవుతారు తెలుసా? ఎందుకంటే మనము ఎగ్జామ్స్ ఎప్పుడైనా రాశారనుకోండి, ఇప్పుడు 10th క్లాస్ కానీ ఏ క్లాస్ అయినా కానీ ఎగ్జామ్స్ రాసినప్పుడు 80% మనకు వచ్చిన సబ్జెక్ట్ ఉంటే 20% మనకి హ్యాండ్ రైటింగ్ హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఈ హ్యాండ్ రైటింగ్ అనేది బాగాలేదనుకోండి, ఇన్విజిలేటర్స్కి మనం రాసేది అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం కాదు, అండ్ అగైన్ వాళ్ళకి చూడగానే మంచి ఇంప్రెషన్ అనేది కలగదు. సో హ్యాండ్ రైటింగ్ అనేది 20% మాత్రం చాలా హెల్ప్ అవుతుందండి. సో అందుకని ఎక్కువ తల్లిదండ్రులు ఎవరైనా కానీ మన పిల్లలు ఫస్ట్ ఉండాలనుకుంటారు. అందుకని మన హ్యాండ్ రైటింగ్ క్లాసెస్ అనేది ఎక్కువ హిట్ అవుతాయి. సో ఇది చెప్పాలని మర్చిపోయాను. సో ఈరోజు వచ్చేసి నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఫస్ట్ క్లాస్లో ఏమేమి ఉంటుందంటే, మీకు చెప్పాను కదా ఫస్ట్ క్లాస్ వచ్చేసి బేసిక్స్ అండి, నార్మల్ ఇంట్రడక్షన్ లాగానే. ఆల్ఫాబెట్స్ ఎట్లా ఉంటుంది, టైప్స్ ఆఫ్ ఆల్ఫాబెట్స్, పెన్సిల్ హోల్డింగ్, ఎరేజింగ్, షార్ప్నింగ్, అవంతా కూడా ఇంపార్టెంట్ అండి. అన్నీ చెప్తాను ఈ బేసిక్ క్లాస్లో. ఇందులో ప్రాక్టీస్ చేయాల్సింది ఏముంటుంది ఈ క్లాస్లో, జస్ట్ మీకు తెలుస్తుంది ఏమేమి ఉంటుంది, ఎలాగా అని. బేసిక్స్ అంటే ఇంట్రడక్షన్ ఇస్తాను మీకు, అది ఫస్ట్ క్లాస్ వచ్చేసి. ఇంకా సెకండ్ క్లాస్కి వచ్చేసేతలకి మీకు ఇది ఉంటుంది కదా, ప్యాటర్న్స్ ఉంటుంది. ఆ ప్యాటర్న్స్ అనేది మీకు చెప్పిస్తాను చూడండి. సెకండ్ క్లాస్ వచ్చేసి ప్యాటర్న్స్ అంటే ఇప్పుడు స్ట్రైట్ లైన్, స్లీపింగ్ లైన్, స్లాంటింగ్ లైన్, అట్లాంటిది ఎలా ఏ లైన్ లెంత్తో ఎలా రాయాలి అదంతా వచ్చేసి ఈ ప్యాటర్న్స్ క్లాస్లో మీకు చెప్పిస్తానండి. చూడండి ప్యాటర్న్స్, ఇది వచ్చేసి సెకండ్ క్లాస్. ఈ సెకండ్ క్లాస్లో మీరు ప్రాక్టీస్ చేసేది ఉండదండి. ఆ రోజంతా మీరు ఆ ప్యాటర్న్స్ అనేది ప్రాక్టీస్ చేయొచ్చు. ఎంత బాగా ప్రాక్టీస్ చేసుకుంటే మీకు అంత బాగా వస్తుందండి. మీకు ఫస్ట్ నుంచి ఇదే నేను చెప్పేది. ఇప్పుడు లైన్ అండ్ లెంత్, స్లీపింగ్ లైన్, స్లాంటింగ్ లైన్స్ అదంతా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలండి ప్యాటర్న్స్ చెప్పినప్పుడు. అండ్ అగైన్ థర్డ్ క్లాస్కి వచ్చేసేదానికి టైప్స్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ అండి. అంటే టైప్స్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఎలా ఉంటాయి ఏమనేది మాత్రమే దీంట్లో చెప్తాను. మీరు ఊరికే జస్ట్ చూసినా కానీ సరిపోతుంది ఈ క్లాస్ అనేది. ఎందుకంటే నేను టైప్స్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఏమి రాసేదేం నేర్పించానండి, జస్ట్ చెప్తాను మీకు టైప్స్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఏమేమి ఉంటాయి, దాంట్లో ఎలా రాయొచ్చు అని చెప్తాను. అండ్ ఇది డీటెయిల్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాక్టీస్ చేపిస్తానండి మీ చేత టైప్స్ ఆఫ్ ఆల్ఫాబెట్స్. ఇంకా ఫోర్త్ క్లాస్కి వచ్చేసేతలకి కర్వ్స్ అంటే ఇట్లా కర్వ్, సెమీ కర్వ్ అట్లాగా అన్నీ ఉంటాయండి. ఆ క్లాస్కి వచ్చేతలకి నేను చెప్తాను మీకు. అండ్ అగైన్ ఫిఫ్త్ క్లాస్కి వచ్చేసేతలకి ఆల్ఫాబెట్స్ 4 types ఉంటాయి కదా, అలాగా ఆల్ఫాబెట్ టైప్ 1 నేర్పిస్తానండి ఫిఫ్త్ క్లాస్లో మీకు. అంటే నార్మల్ ఫస్ట్ టైప్ క్యాపిటల్ లెటర్స్ ఉంటుంది కదా, అది వచ్చేసి దీంట్లో కవర్ అవుతుంది. అండ్ అగైన్ 6th క్లాస్లో మీకు ఆల్ఫాబెట్స్ టైప్ 2 అంటే స్మాల్ కేస్ లెటర్స్ ఉంటాయి కదండి, నార్మల్ కర్సివ్లో కాకుండా నార్మల్ హ్యాండ్ రైటింగ్లో స్మాల్ కేస్ లెటర్స్ ఉంటాయి కదా, అవి కూడా చెప్తానండి. ఎందుకంటే అందరూ కర్సివే రాయాలని లేదు, కొంతమందికి ఇది కూడా అవసరం ఉంటుంది కదండి, అలాంటి వాళ్ళకి అవసరం ఉంటుందని నేను ఆల్ఫాబెట్స్ టైప్ 1, టైప్ 2 రెండు కూడా చెప్పిస్తానండి ఎలా రాయొచ్చు నీట్గా. ఇది కూడా ఈ 2 టైప్స్ కూడా. అండ్ అగైన్ 7th క్లాస్ వచ్చేసేతలకి ఆల్ఫాబెట్ టైప్ 3 అంటే ఈ టైప్ 3 అంటే మీకు క్యాపిటల్ లెటర్స్ వస్తాయి. ఆ క్యాపిటల్ లెటర్స్ జస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద లైన్, ఏదైనా పారాగ్రాఫ్ స్టార్ట్ చేసేటప్పుడు అప్పుడు మాత్రం యూజ్ చేస్తామండి, మిడిల్లో ఎక్కడ యూజ్ చేయము. సో సేమ్ లైక్ ఆల్ఫాబెట్స్ టైప్ 1 లాగానే, అయితే ఇది కర్సివ్లో కాబట్టి కొంచెం కర్వ్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి. అందుకని మీరు 4th క్లాస్ కర్వ్స్ క్లాస్ వచ్చినప్పుడు ఇది బాగా ప్రాక్టీస్ చేసుకోండి. టైప్ 3కి మీకు టైప్ 3 అండ్ టైప్ 4 కూడా కర్వ్స్ బాగా ప్రాక్టీస్ చేయాలండి. అది చేస్తే మీకు ఈజీగా వస్తాయి ఇవి చూడండి. ఇప్పుడు 8th క్లాస్కి వచ్చేసేతలకి
మీకు ఆల్ఫాబెట్స్ టైప్ 4 ఇంట్రడ్యూస్ చేస్తాను. మనం కర్సివ్ రైటింగ్లో ఎక్కువ యూస్ చేసేది వచ్చేసి ఆల్ఫాబెట్స్ టైప్ 4 అండి. మనం అది ఆల్ఫాబెట్స్ టైప్ 4 మాత్రం బాగా నేర్చుకోండి. టైప్ 3 కూడా యూస్ చేస్తాం, కానీ అది ఒట్టి స్టార్టింగ్ ఆఫ్ ద లైన్ పారాగ్రాఫ్ వాటి వరకే అండి యూస్ చేస్తాం. ఫోర్త్ టైప్ మాత్రం బాగా స్ట్రెస్ చేసి నేర్చుకోండి. ఆ రోజు క్లాస్ మాత్రము అది 2 days నేర్చుకున్నా మీకు ఇంకా చాలా మంచిది. అండ్ 9th క్లాస్కి వచ్చేసేసరికి మీకు ఆల్ఫాబెట్స్ టైప్ 1 అండ్ టైప్ 2 ఇది వర్డ్స్ రైటింగ్ ఉంటుంది కదండి, అది నేర్పిస్తాను. ఎలాగా ఇప్పుడు ఎంత లైన్ ఉండాలి, ఎంత డిస్టెన్స్ ఉండాలి దానికి దేనికి, అలాగంతా చిన్న చిన్న టిప్స్ అవి చెప్తాను. కొంతమందికి అవసరం ఉండేవాళ్ళు ఇది కూడా చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. నార్మల్ హ్యాండ్ రైటింగ్ అంటారు కదా, నాకు అది నార్మల్ హ్యాండ్ రైటింగ్ కరెక్ట్గా ఏమంటారో తెలియదండి. ఇది మాత్రం కర్సివ్ ఉంటుంది, ఇది నార్మల్ హ్యాండ్ రైటింగ్ అంటారని అనుకుంటాను. అండ్ అగైన్ 10th క్లాస్కి వచ్చేసేసరికి మీకు టైప్ 3 అండ్ 4 రైటింగ్ నేర్పిస్తానండి. రైటింగ్ అంటే ఎలా రాయాలి ఏమనేది చెప్పిస్తాను మీకు 10th క్లాస్లో. ఇది కర్సివ్ రైటింగ్కి అవసరం వస్తుంది కదండి, అది చెప్పిస్తాను. ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ అండి కర్సివ్ రైటింగ్లో. ఇది ఎంత బాగా నేర్చుకుంటే ఆల్ఫాబెట్స్ స్టార్టింగ్లోనే నేర్చుకోండి. స్టార్టింగ్లోనే ఆల్ఫాబెట్స్ బాగా నేర్చుకున్నారనుకోండి, కర్సివ్ అనేది చాలా ఈజీగా వస్తుందండి. ఇప్పుడు వంకలు అదంతా ఉంటుంది కదా, సారీ అండి, ఇది కర్సివ్ రైటింగ్లో మనకి ఎలాగా చేయొచ్చు అది నేను ఇది 10th క్లాస్లో వచ్చి నేర్పించేది. అండ్ అగైన్ ఇప్పుడు స్ట్రోక్స్ అవి కూడా మధ్య మధ్యలో చెప్తానండి. ఆ స్ట్రోక్స్ కూడా మిస్ అవ్వద్దు, ఎందుకంటే దేనికి ఎలా స్ట్రోక్స్ ఉండాలో అది కంపల్సరీగా నేర్చుకోవాలి. అది మాత్రం ఎప్పుడైనా కానీ నా ఈ క్లాసెస్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, లేకపోతే మీకు అర్థం కాదు ఎలాగా ఏమని. స్ట్రోక్స్ అన్నీ చెప్తానండి మధ్యలో, అది మాత్రము మిస్ అవ్వకుండా చూడండి ఈ క్లాసెస్. 11th క్లాస్కి వచ్చేసేసరికి మనము కర్సివ్ రైటింగ్లో బేసిక్స్ నేర్చుకుంటామండి. అంటే కర్సివ్ రైటింగ్ ఎలాగా ఏమి అదంతా మీకు చెప్పిస్తాను, అదేం ప్రాబ్లం లేదు. ఆ క్లాస్ వచ్చినప్పుడు దాని గురించి డీటెయిల్గా చెప్తాను మీకు. ఇది జస్ట్ ఈ వీడియో వచ్చేసి ఏమేమి చెప్తాను ఎలాగని మీకు ఊరికే ఒక ఇండెక్స్ లాగా అండి, అంతే. ఇదేం పెద్ద ప్రాక్టీసింగ్ ఏం కాదు, జస్ట్ ఇండెక్స్ లాగా మాత్రమే ఈ వీడియో మీకు చెప్పించేది. అండ్ అగైన్ 10th క్లాస్కి వచ్చేసేసరికి ప్రాక్టీస్ చేసుకునేదానికి 3rd and 4th టైప్ ఆల్ఫాబెట్స్ ప్రాక్టీసింగ్ అండి. అంటే ఇప్పుడు క్యాపిటల్ ఏ స్మాల్ ఏ కర్సివ్ లాగా, అండ్ క్యాపిటల్ బి స్మాల్ బి కర్సివ్ లాగా, అలాగా చాలా ఏబి అలాగా చాలా వస్తాయండి లెటర్స్. ఇది కూడా ఎక్కువ ప్రాక్టీసింగ్ ఉంటుంది. ఇది 2 days తీసుకున్నా కానీ మేలే అంటే మీరు. నేను ఎలా పెట్టానంటే ఫస్ట్ అండ్ 3rd క్లాసెస్ అంత ఎక్కువ రైటింగ్ అవసరం లేదు కదా, సో ఆ 2 days అది ఒట్టి చూసేదానికే అండి వీడియోస్. సో మీకు ఈ 11th క్లాస్ అండ్ అగైన్ 10th క్లాస్ అండ్ అగైన్ 12th క్లాస్ మీరు 2 days కూడా నేర్చుకోవాలండి కొన్నిసార్లు. అందుకని ఆ వీడియోస్ అంత ప్రాక్టీసింగ్ లేదు కాబట్టి ఆ 2 days ఇక్కడ కవర్ అయిపోతుంది, అదేం కాదు. అండ్ అగైన్ 13th క్లాస్ వచ్చేసేసరికి 2 letter వర్డ్స్ ఉంటుంది కదా, దీంట్లో కర్సివ్ హ్యాండ్ రైటింగ్లో ఆ 2 letter వర్డ్స్ నేర్పిస్తానండి. అండ్ 14th క్లాస్కి వచ్చేసరికి ఇంకా 3 letter వర్డ్స్ 4 letter వర్డ్స్, ఇంకా ఎంత లెటర్ వర్డ్స్ అయినా ఎట్లా రాయొచ్చు టిప్స్ టెక్నిక్స్ అయినా నేర్పిస్తానండి. ఇంకా లాస్ట్ 15th క్లాస్ వచ్చేసేసరికి మీకు అంతా రివిజన్ లాగా అనమాట. ఫస్ట్ నుంచి ఏం నేర్చుకున్నాము, మనకి ఇప్పటివరకు ఎంత వచ్చు అదంతా ఒకసారి రివైజ్ చేసుకున్నారంటే మీకు ఇంకా ఈ 15 daysలో ఏమేమి కవర్ అయి ఉంటుందో అదంతా మీకు వచ్చేసి ఉంటుందండి. ఈ 15 క్లాస్ అయిపోయేతలకి మీరు కంపల్సరీ నన్ను నమ్మచ్చు, చాలా బాగా రాస్తారండి ఇది కానీ నీట్గా కానీ ఫాలో అయ్యారంటే. అండ్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ఇది ఓన్లీ పెద్దవాళ్ళు ఎవరైతే పిల్లలకి నేర్పించాలనుకుంటారో వాళ్ళకి మాత్రమే అండి, ఎందుకంటే ఇది చిన్నపిల్లలు చూసి ఈజీగా అయితే నేర్చుకోలేరు. అందుకే అండి చూడండి, ఇది 15 క్లాస్గా ఎలా డివైడ్ చేశానో ఇదంతా చెప్పాను కదా మీకు. అండ్ నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మనకి ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అవుతుందండి. అది మాత్రం అంటే బేసిక్ స్టార్ట్ అవుతుంది, అదేం ప్రాక్టీసింగ్కి ఏం అవసరం లేదు, జస్ట్ వినండి. మీకు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి దాంట్లో. అండ్ అగైన్ నెక్స్ట్ క్లాస్లో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్స్ అండి.